హాయ్ గైస్, నేను మీ పెరుగు ప్యాకెట్. ఈరోజు మనం ఓల్డ్ పోస్ట్ ఆఫీస్లో ఉన్న ఒక సెమెట్రీకి వచ్చాం. ఈ సెమెట్రీ గురించి తెలుసుకుంటున్న ప్రయత్నంలో అనుకోకుండా లాసన్స్ పై పేరు ఎలా వచ్చిందా అనేది బయటపడింది. ప్రతి పేరు వెనకాతలో ఒక చరిత్ర ఉన్నట్టే ఆ చరిత్రను వెతుక్కుంటూ వస్తే ప్యాట్రిక్ లాసన్ అనే ఒక సెయిలర్, ఆయన పేరు మీద మన విశాఖపట్నంలో లాసన్ బే కాలనీ అని ఏర్పడింది. ఇంట్రెస్టింగ్ కదా. ఆయన ఎక్కడో కాదు, ఈ సమాధుల్లోనే ప్రశాంతంగా నిద్రిస్తున్నారు. రండి ఒకసారి చూద్దాం. పాత రికార్డుల ప్రకారం ఈ సిమెట్రీ సుమారు 1699 నుంచి 1833 వరకు వాడుకలో ఉందని ఇక్కడ రాయబడి ఉంది. అయితే దీన్ని ఒకప్పుడు ఓల్డ్ సెమెట్రీ అని, యూరోపియన్ సెమెట్రీ అని పిలిచేవారు. ఈ గ్రేవ్ స్టోన్స్ మీద చాలా వరకు రాతలు ఉన్నాయి. ఈ రాతలు 1699 నుంచి 1833 దాకా కాలం మధ్యలో ఎవరైతే కాలం చేశారో వాళ్ళ సమాధుల మీద రాసి పెట్టారన్నమాట. Here lies the body of Charles, son to Osmakstone. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చివరికి ఈ ప్రదేశంలో చాలామంది తెల్లవాళ్ళు కాలం చేశారు. ఇప్పటికీ వీళ్ళ సమాధులను చూసుకోవడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు సంవత్సరంలో ఒకసారి వచ్చి వెళ్తూ ఉంటారు. ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది. అయితే ఈ చారిత్రాత్మకమైన ప్రదేశాన్ని కాపాడుకోవడం మన బాధ్యత కూడా. కొద్దిగా బాధ్యతగా చూసుకుంటే ఇది ఒక మ్యూజియం కింద ఉంటుంది కదా. క్యాడెట్ కింగ్స్ఫోర్డ్ వెన్నర్ అనే ఆయన 3 అక్టోబర్ 1780 సంవత్సరంలో ఇక్కడ మరణించడం అన్నది జరిగింది. ఇది జరగడం కూడా చాలా విపత్కర పరిస్థితిలో జరిగింది. మొట్టమొదటి మ్యూటనీ అంటే తిరుగుబాటు భారతదేశంలోనే విశాఖపట్నంలో జరిగిందని. విశాఖపట్నం గురించి చరిత్రను అన్వేషిస్తూ చారిత్రాత్మకమైన కట్టడాలని ప్రదేశాలని కాపాడాలనే ప్రయత్నంలో పెరుగు ప్యాకెట్ అనే మా పేజ్ ఈరోజు ఒక ఫాలోవర్ ఇచ్చిన లీడ్ వల్ల ఈ ప్లేస్కి వచ్చాం. అసలు ఏంటి ఈ స్థలం ఏంటి, ఎంతకాలం ఇది బయటకు రాకపోవడం ఏంటి, ఈ మధ్య చెట్లు కొట్టారని రీసెంట్ గా 4 days అవుతుంది. మరి దానికి మేము చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, దాంట్లోకి వెళ్ళి ఆడుకుంటాం కూడా మేము. అలాంటిది అది ఒక ఎవరు పట్టించుకోకుండా అలా ఉండిపోవడం వల్ల ఆ భూ సారం వల్ల ఎంత నరికినా సరే మళ్ళీ మీకు 1 or 2 months కి మళ్ళీ చెట్లు వచ్చేస్తాయి. గ్రీనరీ కంపల్సరీ. అది మీరు తగలెట్టిస్తున్నా సరే ఒక 3-4 months ఒక వర్షం పడిందంటే చాలండి మళ్ళా వచ్చేస్తాయి. మట్టి సారం అటువంటిది. ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, దాంట్లో మేము ఆడుకునేవాళ్ళం, అన్ని ఆడుకుని చేసేవాళ్ళం. అది మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. సిమెట్రీ డిక్చోల్ అనేసి చెప్పేవారు. అది నాకు తెలిసి 400 years బ్యాక్ ఈ ప్లేస్ 400 years నుంచి చాలా ఉంది. ఇది ఒకటి జయరామ సెంటర్ లో ఒకటి. దీని రెండింటిని ఎవరు టచ్ చేయలేదు. ఇప్పటికీ కూడా మన ఎండోమెంట్ కి వాళ్ళు పన్ను కడుతున్నారు. అప్పుడప్పుడు ఒక 6 నెలలకి 8 నెలలకి వస్తారండి, వాళ్ళు డిక్చోల్ వస్తారు. వచ్చి వాళ్ళ సమాధులు చూసుకొని అక్కడ డాన్స్ చేసుకొని ఏడ్చుకొని వెళ్ళిపోతుంటారు. ఫారెన్ కుటుంబంలో వస్తారండి, వస్తుంటారు. వాళ్ళు ఎండోమెంట్ దగ్గర హ్యాండ్ ఓవర్ లోనే వచ్చి తీసుకొని చూపిస్తారు. మాత్రం అంత లోతుగా మాకు తెలియదు. వస్తుంటారు. పక్కనే అంటే ఏదో కన్స్ట్రక్షన్, అది ఆల్రెడీ అక్కడ 2 houses ఉండేవండి, 1+1 ఉంటాయి, 1/1 ఉండేవి. రీసెంట్ గా వాళ్ళు మరి ఎవరు బిల్డర్ తీసుకున్నాడో ఏమో తెలియదు, ఆ డిస్మాంటిల్ చేసి ఆ సందు కూడా కప్పించాడు అనమాట. మొత్తం రద్దంతా కప్పించాడు. మనిషి వెళ్ళడానికి వే ఉండేది, అవతలలోకి వెళ్ళిపోవచ్చు. అవతలలోకి వెళ్ళే వరకు రోడ్డు ఉంటుంది. మొన్న ఎండోమెంట్ వాళ్ళకి కంప్లైంట్ పెట్టాము, మీరు వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మాకు చెప్పండి, మేము వస్తాం, ఇన్వాల్వ్ చెప్తాము అని చెప్తున్నారు. కాదు, ఇప్పుడు మీరు వాళ్ళు అక్కడి నుంచి సంవత్సరానికి ఒకసారి పూర్వీకులను చూసుకోవడానికి వస్తారని చెప్పారు కదా, మరి ఆ ప్లేస్ కొద్దిగా శుభ్రంగా మెయింటైన్ చేసుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు ఎండోమెంట్ లో అన్నారండి. ఎందుకంటే మొన్న లాస్ట్ 1 year బ్యాక్ ఇలాగే మొత్తం కట్ చేసి రద్దు ఇంచుమించుగా ఒక 10-15 లారీల దాకా రద్దు తీయించి ఒక గార్డెన్ లో తయారు చేద్దాం అనుకున్నారు. గార్డెన్ లో తయారు చేసి ఒక పార్క్ లో తయారు చేద్దాం అనుకున్నారు. మళ్ళీ ఎందుకు ఆగిందో తెలియదు. అలా తయారు చేసినా సరే అది డెవలప్ పబ్లిసిటీ అవుతుంది. అవును, అలా చేస్తారని ప్లాన్ చేస్తున్నాం. మరి ఎందుకు ఆగిందో తెలియదు. అది ఒక గార్డెన్ లాగా ఒక పార్క్ లో తయారు చేద్దాం అని చెప్పి ఆ ప్లాన్ లో ఉన్నారు. అప్పుడు చెప్పారు 1 year బ్యాక్. మనం
నెగ్లెక్ట్ అయిపోయింది అది. అలానే అండి మీకు తెలిసిన అప్పటి విషయాలు ఇప్పుడు ఇప్పుడు కనుమరుగైపోయినవి అవుతున్నవి కొంతకాలం ఉంటే ఇవి కూడా మాయమైపోతాయి. ఇది మానవ అవడానికి చాలా మంది ప్లాన్ చేశారండి, రోడ్ వేసేద్దామనేసి, కాలేజ్ కడదామనేసి. ఎవరి వల్ల కాలేదు. అవ్వలేదు. మా చిన్నతనం నుంచి చాలా మంది ప్లాన్ చేశారు, కానీ అవ్వలేదు. అలాగే ఉంది. చాలా పెద్ద పెట్టండి అది, 1 ఏకర్ ఎక్కువ ఉంటుంది. కాపాడుకోవాలి, నెక్స్ట్ జనరేషన్ చూపించుకోవాలి అని ఒక తాపత్రయం ఎక్కడ లేదు వైజాగ్లో. వైజాగ్లో పీపుల్స్ లేదు, కానీ వాళ్ళకి వాళ్ళు ముని మనవలకి వాళ్ళకి మాత్రం దాని మీద మమకారం ఉంది. ఎందుకంటే వస్తుంటారు, ఒక 6 నెలలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఒకసారి వస్తుంటారు. మొత్తం ఇండోమెంటోలే ఆ ల్యాండ్ ఓవర్లోనే దగ్గర నుంచి తీసుకొచ్చి చూపించి అన్ని దగ్గర నుంచి చూపించి చేస్తుంటారు. లాస్ట్ టైం ఇది చెక్కలతో ఉండేది తలుపు. వర్షానికి అది పడిపోతే మళ్ళీ ఇండోమెంటో హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళు గేట్ వేయించారు. గేట్ వేయించి మొన్నే ఆ తాళం కూడా మన దగ్గర ఉంటుంది. ఆ వర్కర్స్ మొన్న 4 days నుంచి కంటిన్యూ కొట్టారండి అది, మొక్కలన్నీ 4 days అయిన దగ్గర మొక్కలై కొట్టారు. ఇగో బాగా ఎండిపోతే మొన్న మున్సిపల్ కమిషనర్ వచ్చి అది బాగా ఎండిపోతే వెహికల్స్ పెట్టి తీయించేస్తానని చెప్పాను. వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుదాం అనుకుంటున్నాం. ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్పారనమాట, మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాం, ఇది ఎప్పుడు చూడలేదు మేము, ఈ మధ్య మొక్కలు కొట్టారు ఏదో బయటపడింది, ఏది ఒకసారి చూసి చెప్తారా మాకు ప్రేక్షకులకి అని అంటే అలా వచ్చానమాట. సరే వచ్చాను అన్న. నేను పుట్టిన ఈ ఊరు చరిత్ర తెలుసుకోవాలని ఈ ప్రయత్నంలో నేను చాలా ప్రదేశాలు తిరగడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ ప్రదేశానికి కూడా వచ్చి ఇక్కడ చరిత్రను తెలుసుకోవడం జరిగింది. విశాఖపట్నం చరిత్ర ప్రపంచం మొత్తం తెలియాలని నా చిన్న కోరిక. ఇందులో ఔత్సాహవంతులైన వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. విశాఖపట్నం చరిత్ర మనుషుల మధ్య ఉంది, పుస్తకాల్లోకి ఎక్కలేదు. ఒకవేళ ఎక్కినా ఆ పుస్తకాలకు మనం అందుబాటులో లేవు. అందుకే సాధ్యమైనంత వరకు మనం చాలామందితో మాట్లాడాలి, చరిత్రను పదిలపరచాలి. ఈ ప్రయత్నంలో మీరందరూ నాకు సహాయపడతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్, నేను మీ పెరుగు ప్యాకెట్.